గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి తానేటి వనిత సమావేశం. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు సూచన. నెల్లూరు జిల్లాలోని తడ రైల్వే స్టేషన్ సమీపంలో నాటు బాంబు కలకలం. ఓ వ్యక్తికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. హత్యాయత్నం కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. కొడవళ్లు 2 బైకులు స్వాధీనం. ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం. మహిళను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలో స్వచ్ఛందంగా సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో కొవ్వూరు నియోజకవర్గ అధికారులు, వార్డు సభ్యులు, వ్యాపారస్తులకు కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మంత్రి వనిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ప్రజలందరూ సహకరించాలని, కర్ఫ్యూని పాటించాలని కోరారు. ఎటువంటి అపోహలకు తావు లేకుండా కరోనా వైరస్ టీకాలు వేయించుకోవాలని అన్నారు. కరోనా వైరస్ ని నియంత్రించాలంటే తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించాలని ఆమె అన్నారు. మీరందరూ కూడా ఎంతో సహకారాన్ని అందించారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానివ్వండి, వైద్య సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, వీళ్ళంతా కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వర్క్ చేసి మరి ఆ రోజున మన దగ్గర వ్యాక్సిన్ లేకపోయినప్పటికీ కూడా వచ్చిన ప్రతి కేసు పట్ల చాలా శ్రద్ధ తీసుకుని వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని క్వారంటైన్ పంపించి వాళ్ళు అక్కడ కూడా వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా మరి తిరిగి వాళ్ళ ఇళ్లకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ భాగంలో ప్రభుత్వం చాలా ఆలోచన ఏ విధంగా అయితే మన పట్ల, ప్రజల పట్ల, ప్రజా ఆరోగ్యం పట్ల ఏ విధంగా శ్రద్ధ కలిగిందో ఈ రోజు కూడా ప్రభుత్వం అంతే శ్రద్ధ కలిగి ఉంది. ఆ విషయాన్ని మీరంతా కూడా గుర్తుపెట్టుకుని ఈ రోజున సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది కనుక ఆ సెకండ్ వేవ్ ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, గతంలో మనం ఎట్లా కంట్రోల్ చేసామో అదే విధంగా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజున అందరూ తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు, వాళ్ళే కంట్రోల్ చేయాలి, వాళ్ళదే బాధ్యత, మనకేం సంబంధం లేదు. మన హ్యాపీగా మనం ఎప్పుడు ఎలా మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలానే ఉందాము అని అనుకోవడం అనేది చాలా తప్పు. ఫస్ట్ అందరూ కూడా ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని మీరు గుర్తెరిగి మీరందరూ కూడా చేయవలసిన పని ఏంటంటే, ఫస్ట్ అందరూ కూడా కంపల్సరీగా మాస్కులు ధరించాలి. రెండవది, ఎక్కడైనా షాపింగ్స్ కి లేదా ఏదైనా సరదాగా సినిమాలకి వెళ్ళవలసి వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి, ఏ విధంగా బిహేవ్ చేయాలి, వెళ్ళవలసిన అవసరం ఉందా లేదా. ఈ రోజున నాకు తెలిసి ఆరోగ్యం కన్నా, ప్రాణం కన్నా విలువైనది ఏది లేదు. ఒకసారి మనం ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాం, అది మనం తెచ్చుకోవాలన్న కష్టమే. అట్లానే ప్రాణాన్ని పోగొట్టుకున్నా అది అసలు ఎప్పటికీ తెచ్చుకోలేదు. సో ఉన్న పరిస్థితులను బట్టి మనం అందరం కూడా మసలుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, కండిషన్స్ చాలా ప్రతిరోజు కూడా ఛానల్స్ లో చూస్తే మన ఏపీ చుట్టూరు ఉన్న మన భారతదేశంలో మన ఏపీ చుట్టూ ఉన్న బోర్డర్స్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, కర్ణాటక, తమిళనాడు, ఇటువైపు ఒరిస్సా, ఇటువైపు తెలంగాణ, ఇవన్నీ రాష్ట్రాల్లో కూడా మనకన్నా, మన ఏపీలో కన్నా ఈ కోవిడ్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తడ రైల్వే స్టేషన్ సమీపంలో నాటు బాంబు కలకలం రేపింది. తడలోని సుజాత నగర్ కు చెందిన ప్రకాష్ అనే వ్యక్తి నాటు బాంబు కారణంగా తీవ్రంగా గాయపడడంతో అతన్ని సుళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రకాష్ చెన్నై వెళ్లడానికి రైల్వే స్టేషన్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ట్రాక్ దాటి వస్తా ఉన్నాడు. ఆ ట్రాక్ మీద ఏదో ఉండిందంట రౌండ్గా, అది ఎత్తి ఇట్లా కొట్టెలోకి రాయి వచ్చి పడింది. దాని తర్వాత కళ్ళు తెరలాక ఇదైపోయిందంట. తెలియదు. నేను చెన్నై హాస్పిటల్ పోను, మా అక్క చెన్నై ఫ్యామిలీలో ఉంది. ప్రకాష్ హత్యాయత్నం కేసులో 4 నిందితులను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి కొడవలి, కట్టెలు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్టు నల్లమాడ సిఐ ఇస్మాయిల్, ఎస్ఐ నాగేశ తెలిపారు. పట్నం పోలీస్ స్టేషన్ల పరిధిలో తప్పెటవారిపల్లికి చెందిన హైదర్వలి, రామలక్ష్మమ్మలు బైక్ పై తప్పెటవారిపల్లి గ్రామానికి బయలుదేరారు. అయితే ఈ నేపథ్యంలో మల్లికార్జున, గంగాధర్, రాజా, దేవేంద్ర ఈ నెల 20వ తేదీన కొండగట్టుపల్లి గ్రామం నుంచి తప్పెటవారిపల్లి గ్రామానికి వెళ్లే మెయిన్ రోడ్లో కొడవలి, కట్టెలతో దాడి చేశారు. ఈ సమయంలో హైదర్వలి తప్పించుకొని పారిపోగా రామలక్ష్మమ్మ బైక్ నుంచి కిందకు పడి తీవ్రంగా గాయపడింది. అంతటితో ఆగకుండా హైదర్వలిని చంపాలని ఉద్దేశంతో మల్లికార్జున, దేవేంద్రలు వెంబడించారు. అయితే తీవ్రంగా గాయపడిన రామలక్ష్మమ్మను గంగాధర్, రాజాలు కాళ్ళు చేతులు కట్టి మళ్లీ గాయపరిచి వెళ్లిపోయారు. దీంతో రామలక్ష్మమ్మ పట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నాగేశ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు తప్పెటవారిపల్లి గ్రామం వద్ద ఉన్నట్లు వచ్చిన సమాచారంతో సిబ్బందితో వెళ్లి 4గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి కొడవలి, కట్టెలు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. అనంతపురం జిల్లా కదిరి సబ్ డివిజన్లోని పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గల తప్పెటవారిపల్లి గ్రామంలో నిన్న దినం ఒక డయల్ 100 కాల్ మీద ఒక రామలక్ష్మమ్మ అనే మహిళ డయల్ 100 కాల్ చేసి తనను కొంతమంది కొట్టడానికి వచ్చారని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే స్పందించి ఈ బీట్ కానిస్టేబుల్ అక్కడ చేరుకొని తప్పెటవారిపల్లి చేరుకొని ఆమెను విచారించగా ఆమె మార్నింగ్ వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేస్తాను, ఇప్పుడు నేను భయాందోళన ఉన్నానని చెప్పగా మళ్ళా నిన్నటి దినం వచ్చి మార్నింగ్ వచ్చి ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. దానిలో ఈ సుదీర్ఘంగా దర్యాప్తు చేస్తే ఈ తప్పెటవారిపల్లి గ్రామానికి చెందినటువంటి మల్లికార్జున, తర్వాత దేవేంద్రప్ప, రాజా, గంగాధర అనేటువంటి ఈ 4గురు వీళ్ళ మీద రామలక్ష్మమ్మ, తర్వాత హైదర్వలి వీళ్ళిద్దరూ నల్లచెరువు నుంచి వస్తున్నప్పుడు ఆ రోజు రాత్రి సుమారు 8:30 గంటలకు ఈ మలగేముల క్రాస్ నుంచి తప్పెటవారిపల్లి గ్రామానికి పోయే దగ్గర కాపు కాసి కట్టెలతో తర్వాత కొడలతో దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ వలి ఎప్పుడైతే వీరు కొట్టడానికి ప్రయత్నం చేసిన వెంటనే తన యొక్క మోటార్ సైకిల్లో వెనక్కి వచ్చినటువంటి రామలక్ష్మమ్మతో ఫాస్ట్గా పోవడానికి ప్రయత్నించగా ఈమె రామలక్ష్మమ్మ అక్కడికి కింద పడడం జరిగింది. ఈ హైదరాబాద్ ఎక్కడి నుంచి వాళ్ళ చేతి నుంచి దెబ్బలు తిని అటు నుంచి పారిపోవడం, తర్వాత ఈ రామలక్ష్మమ్మని వీళ్ళ చేతికి దొరికిన తర్వాత వీళ్ళు ఈ కట్టెలతో కొట్టడం జరిగింది. అయితే దీని అన్నిటికీ కారణం ఏమంటే ప్రస్తుతం ఈ హైదరాబాద్ ఎవరైతే ఉన్నారో ఈ రామలక్ష్మమ్మతో చనువుగా ఉండడం, అదేవిధంగా ఈ యొక్క మల్లికార్జునతో ఉన్నటువంటి భూ సంబంధ వివాదాల్లో వీళ్ళకు పాత వైరం ఉండడం వల్ల, తర్వాత దేవేంద్ర, తర్వాత ఈ యొక్క రాజా, గంగాధర్ ఎవరైతే ఈ యొక్క రామలక్ష్మమ్మ యొక్క తమ్ముడు మరిది దీంట్లో భాగస్వాములై 4 కలిసి నిన్నటి దినం వాళ్ళు ఓ వివాహిత మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలు దొంగిలించుకుపోయిన సంఘటన ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని ప్రసాద్ థియేటర్ వద్ద గల ముచ్చాలపేటలో చోటు చేసుకుంది. తోట కాత్యాయని అనే వివాహిత మహిళ ఇంట్లో ఓ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు.
భర్త తోట వెంకటరమణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. రక్తంలో మనకి ప్రిన్స్ ఉంటే వస్తాయి చేస్తాను చూసిన తర్వాత नवीन पट्टनायक ఆ ప్రాంతంలో వాళ్ళ భార్యను ఎవరో గొంతుకొచ్చి చంపేసినారు అని తెలిసి ఫోన్ చేయడం జరిగింది. దాని మీద సిఐ గారు పోలీస్ సిబ్బంది నేను వచ్చి నేరస్థలం పరిశీలన జరిగింది. నేరస్థలంలో క్లూస్ కొన్ని ఉన్నాయి. ఆ క్లూస్ మేము సేకరిస్తున్నాం క్లూస్ టీం ద్వారా. తర్వాత ప్రత్యక్ష సాక్షులు పక్కింటి వాళ్ళు చెప్పడం బట్టి 2.5 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి అరుపులు వినపడినాయి అనేసి సచ్చినోడా నా మీద పడినావు అనేసి ఏదో అంటున్నట్టుగా కుమారి అని ఆమె వినింది. ఆమె ఇది రోజు జరిగే గొడవే కదా అనేసి పట్టించుకోలేదు. ఒకవేళ ఆమె కింద పట్టించుకొని ఉంటే ఆమె చావు అయిండేది కాదు, బతికి ఉండేది. ఇంటి పక్కల వాళ్ళు మాకెందుకు లేని ఇట్లా ఊరుకుంటే ఈ విధంగా జరుగుతాయి. భర్త అయినా కూడా కొడుతుంటే మనం అడ్డు రావాలి, కానీ మనకెందుకు లేని ఊరుకుంటే ఈ విధంగా పర్యవసనాలు జరుగుతాయి. కాబట్టి చిదా ప్రజలకు చెప్పడం ఏమనగా, పక్కింట్లో ఎదురింట్లో ఏదైనా గొడవలు కానీ అరుపులు కానీ పడితే మనం అట్లీస్ట్ డైల్ 100 కానీ వాకిలి కాడికి వచ్చి కానీ చూడాల్సిందిగా కోరుచున్నాను. ఈ కేసులో క్లూస్ ఉన్నాయి. టీబీ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. టీబీ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్య సూచనలు పాటిస్తే సరిపోతుందని చెప్పారు. దేశంలో టీబీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని కూడా అన్నారు. మనం అనేది బ్రీఫ్ గా ఒక 2 to 3 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సంవత్సరం ఈ క్లాక్ ఈజ్ టికింగ్ అనేది చెప్పి థీమ్ ఇవ్వడం జరిగింది. దీనికి భాగంగా 2022 నాటికి ఈ 40 మిలియన్ కేసెస్ ని ప్రపంచవ్యాప్తంగా కనుక్కోవాలనేది ఒక స్టాప్ టీబీ అనే దాన్ని తీసుకురావాలని చెప్పి, టీబీని పూర్తిగా అంతం చేయాలని చెప్పి ఒక హై లెవెల్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. 40 మిలియన్ కేసెస్ ని ఐడెంటిఫై చేయడం, 30 మిలియన్ కేసెస్ ని ఇలాంటి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే టీబీని అరికట్టాలంటే, టీబీ ఈజ్ ఎ క్యూరబుల్ డిసీజ్ అందరికి తెలుసు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మన 2019లో ఇప్పుడు రీచ్ టు ఆల్మోస్ట్ 15 మిలియన్ కేసెస్. 1985లో టీబీ కంట్రోల్లోకి వస్తున్నప్పుడు హెచ్ఐవి వచ్చి ఎలా మనల్ని దెబ్బకొట్టిందో, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ తగ్గిపోయింది. అంటే మనం ముందే అలర్ట్ గా ఉండి ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళకైతే మందులు ఇచ్చాము. స్టేట్ లెవెల్ ఫంక్షన్ ద్వారా ఇది వైద్య ఆ కాంటాక్ట్ వల్ల బేబీకి వచ్చిందని చెప్పారు. మెడిసిన్ అంతా ఇప్పటికప్పుడు మమ్మల్ని కేర్ తీసుకొని రవి సార్, నర్సింగ్ సార్, సార్కి నాకు తెలిసిన శ్రవణ్ సార్, మేడం అందరూ ఆశా వర్కర్స్, నేను మేడం తగ్గించేది యాక్చువల్గా టీబీనే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గించేస్తుంది.
ఎంతమంది కాన్సన్ట్రేషన్ తో విన్నారు, తర్వాత వినే వాళ్ళు ఎంతమంది ఇది నాకు ఉపయోగకరంగా ఉంటాయి అని అనుకున్నారు. దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్ మార్క్స్. సో మనం ఎప్పుడు కూడా ఒక యాక్టివిటీని ఒక డిపార్ట్మెంట్ యాక్టివిటీగా చూస్తాం. We won't get any common consensus or common interest. టీవీకి we should have the common interest. అందుకే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఐఎమ్ హియర్. నేను ప్రెజెంట్ చేస్తున్నాను అంటే ఆల్ ద డిపార్ట్మెంట్స్ at the district level will be part of this. Healthcare professionals are there. Dedicatedly he is there. And you are from different sectors who are directly or indirectly contributing this TB elimination program. So TB elimination అనేటప్పుడు ఇప్పుడు ఎవరో ఒకరిని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇస్తే ఎలిమినేషన్ అయిపోతుందా? ఎందుకు అవ్వదు? ఆల్రెడీ డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాం కదా. Yes, we are not able to identify where the spread is going. అట్లానే మనకి సుబ్బారావు గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ బ్యాక్టీరియా. సో ట్యూబర్క్యులోసిస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో ఎక్కడైతే బాడీ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తుందో ఐదర్ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఆర్ ఇన్హైజెనిక్ అట్మాస్ఫియర్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్ ఇన్ హిస్ బాడీ ఆర్ సమ్ సైకలాజికల్ డిస్ట్రెస్, అలా డిఫరెంట్ రీజన్స్ ఆర్ దేర్. సో అలాంటి ఆపర్చునిటీ బాడీలో ఉండేటప్పుడు డెఫినెట్ గా ఇట్లా అటాక్. సో మన ఇండియన్ పాపులేషన్ లో 40% ఉంది. సో 40% మనం స్క్రీన్ చేయాలి. సో మనం అంతా చేయటం లేదు. సో స్క్రీనింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ అస్. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద పర్సన్స్ హూ. ఇక రాష్ట్రంలో హోంగార్డులు ఎదుర్కొంటున్న సమస్యలపై విశాఖలో మంత్రి ముత్యంశెట్టి శ్రీనివాసరావుకి హోంగార్డు మంత్రి పత్రం అందజేశారు. రాష్ట్ర హోంగార్డ్స్ కి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడంతో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హోంగార్డు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నైదాన రామకృష్ణ యాదవ్ మంత్రికి విన్నవించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న హోంగార్డులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఏవైతే అవి హోంగార్డులకు అందట్లేదు కావున వీటిపై ఈరోజు గౌరవ మన మంత్రివర్యులు పర్యాటక శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని కలిసి వారికి హోంగార్డుల తరఫున ఈ రిప్రజెంట్ చేయడం జరిగింది. హోంగార్డులందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందే విధంగా సార్ కూడా కృషి చేస్తారని మనకు హామీ ఇచ్చారు. దయచేసి అందరూ కూడా హోంగార్డులు అందరూ కూడా సమయస్ఫూర్తితో ప్రభుత్వం యొక్క ఫలాలు అందరికీ కూడా అందే విధంగా అందరూ కూడా కృషి చేస్తానని మనకు మాట ఇచ్చారు. కావున హోంగార్డులు అందరూ కూడా దయచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎవరు అధైర్యపడొద్దని రాష్ట్ర హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షులు నైదాన రామకృష్ణ యాదవ్గా విన్నవించుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హోంగార్డులు సమస్యలపైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు దృష్ట్యా హోంగార్డులకి ఈ సంక్షేమ ఫలాలు జగనన్న ఇస్తున్న సంక్షేమ ఫలాలు ఏవైతే అవి హోంగార్డులకు అందట్లేదు కావున వీటిపై ఈరోజు గౌరవ మన మంత్రివర్యులు పర్యాటక శాఖ మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని కలిసి వారికి హోంగార్డుల తరఫున ఈ రిప్రజెంట్ చేయడం జరిగింది. హోంగార్డులందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందే విధంగా సార్ కూడా కృషి చేస్తారని మనకు హామీ ఇచ్చారు. దయచేసి అందరూ కూడా హోంగార్డులు అందరూ కూడా సమయస్ఫూర్తితో ప్రభుత్వం యొక్క ఫలాలు అందరికీ కూడా అందే విధంగా అందరూ కూడా కృషి చేస్తానని మనకు మాట ఇచ్చారు. కావున హోంగార్డులు అందరూ కూడా దయచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఎవరు అధైర్యపడొద్దని రాష్ట్ర హోంగార్డు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షులు నైదాన రామకృష్ణ యాదవ్గా విన్నవించుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కడప జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్య జమ్మలమడుగు పట్టణంలో పర్యటించారు. ముందుగా స్థానిక పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న సిపిఐ సీనియర్ నేత ఎద్దుల ఈశ్వరరెడ్డి విగ్రహ ఏర్పాట్లను పరిశీలించారు. త్వరలోనే విగ్రహ ఆవిష్కరణ చేస్తామని కూడా చెప్పారు. 4 సార్లు ఎంపీగా గెలిచి ప్రజా శ్రేయస్ కోసం ఈశ్వరరెడ్డి పరితపించాలని చెప్పారు. నా పేరు జి ఈశ్వరయ్య, సిపిఐ
సిపిఐ కడప జిల్లా కార్యదర్శి, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అగ్ర నాయకుడు, కడప జిల్లా నుంచి 4 సార్లు లోక్సభలో ప్రాతినిధ్యం వహించినటువంటి వాడు, ఒకసారి ఎమ్మెల్సీగా ప్రజాసేవ చేసినటువంటి తమిడి ఎద్దుల ఈశ్వరెడ్డి గారి విగ్రహావిష్కరణ అతి త్వరలో ఈ జమ్మలమడుగు పట్టణంలో ఆవిష్కరణకు సిద్ధమవుతా ఉంది. ఈ సందర్భంగా ఇదే జమ్మలమడుగు ప్రాంతానికి సంబంధించినటువంటి పక్కనటువంటి పెద్ద పశువుల గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో జన్మించినటువంటి తమిడి ఎద్దుల ఈశ్వరెడ్డి గారు గాంధీ మహాత్మ యొక్క దండి సత్యాగ్రహంతో ఆకర్షితుడై దాని తర్వాత ఆయన మితవార ఉద్యమం కంటే అతివార ఉద్యమం చాలా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి కమ్యూనిస్టుగా రూపాంతరం చెంది ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ యొక్క ఆవశ్యకతను, కార్మికుల ప్రయోజనాల కోసం పోరాడాల్సినటువంటి పరిధిని గుర్తుపెట్టుకొని అనేక రకాలుగా సేవలు అందించినటువంటి తమిడి ఎద్దుల ఈశ్వరెడ్డి గారు 4 టర్ముల పాటు ఎంపీగా గెలిచినప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోకుండా ఆదర్శాలను, విలువలను, నైతికతను అట్టిపెట్టుకొని నిలువెత్తు ఆదర్శంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకే ఒక ఆదర్శవంతమైన జీవితం గడిపినటువంటి తమిడి ఎద్దుల ఈశ్వరెడ్డి గారు మరి అలాంటి వారి యొక్క జీవితాన్ని స్మరించుకోవడానికి ఈ యొక్క జమ్మలమడుగు నియోజకవర్గంలో అలాంటి త్యాగధనుడు జన్మించినటువంటి నేపథ్యంలో మరి ఆయన యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించబోతా ఉన్నాం. మరి ఈ ప్రాంతంలోనే కాకుండా కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా అనేక రకాలైనటువంటి కార్మికుల ఉద్యమాలు, కర్షకుల ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు, పక్కనటువంటి మైలవరం డ్యామ్ ఈ కడప జిల్లాలో రావడానికి ఆయన కృషి, అదేవిధంగా కడప జిల్లాలో ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఇక్కడికి రావడానికి ఆయన కృషి, కడప జిల్లాలో రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఆ రోజే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు జిల్లా బోర్వకల్లులో నూతనంగా ప్రారంభమైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్లో బెంగళూరు నుంచి కర్నూలుకు వచ్చే విమానం వాతావరణం అనుకూలించగా కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టింది. ఉదయం 10 గంటల నుంచి 10 గంటల 10 నిమిషాలకు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సిన విమానం వాతావరణం అనుకూలించగా దాదాపు 20 నిమిషాల పాటుగా గాల్లోనే చక్కర్లు కొట్టింది. విమానం ల్యాండ్ అవ్వకుండా గాలిలోనే చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. 10 గంటల 35 నిమిషాల సమయంలో విమానం రన్వే పైన సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు కర్నూలు విమానాశ్రయంలో దిగవలసిన బెంగళూరు నుండి కర్నూలుకు వచ్చే విమానం సిగ్నల్ ప్రాబ్లం అని, వాతావరణం అనుకూలించకలేదని, గాల్లోనే దాదాపుగా 20 నిమిషాల పైన చక్కర్లు కొట్టడంతో విమానంలో ఉన్న ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యాయని చెప్పారు. నా పేరు రామసుబ్బాడి, తొగర్చేడు గ్రామం, పాండ్యం మండలం, కర్నూలు జిల్లా. మా అబ్బాయి దుబాయ్ నుంచి నిన్న నైట్ బయలుదేరి బెంగళూరుకి వచ్చాడు. బెంగళూరులో 1 o'clock వచ్చి అక్కడ అన్ని కోవిడ్ టెస్టులు కూడా అన్ని చేసుకొని వచ్చాడు. మరి బెంగళూరు నుంచి ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ 9:10 స్టార్ట్ అయ్యి వచ్చింది. కానీ ఇక్కడికి మాత్రం 9:50 కల్లా కర్నూలు ఎయిర్పోర్ట్కి వచ్చింది. కానీ దాదాపు అర్ధగంట 40-50 నిమిషాలు చుట్టూ చక్కర్లు కొట్టుకుంటే 4-5 సార్లు చక్కర్లు కొట్టుకునే చక్కర్లో లోపల ఉన్న ప్యాసింజర్లు కూడా భయపడిపోయినారు. ఎందుకంటే 4-5 సార్లు చక్కర్లు కొట్టాలకల్లా వామిటింగ్ మోషన్స్ టైప్లో కన్ను తిరుగుతాయి కదా. కానీ ఎందుకో మళ్ళీ ఇదేమి ఇమిటేషన్ పెద్ద గాలి లేదు, ఏమి లేదు, వాళ్ళేమో సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు, పొజిషన్ బాగాలేదు అని అన్నారు. కానీ ఇట్లయితే కొంత ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకు. రావాలంటే కూడా కర్నూలు ఎయిర్పోర్ట్కి రావాలంటే కూడా భయపడతారు కనుక ఆ ఫ్లైట్ ఆయన నడిపేదానికి సరిగా లేదా మళ్ళీ లేకుండా ఏంటంటే ఇది 4-5 సార్లు చక్కలు కొట్టడం ఎందుకు ఏంటనేది మాకు కూడా అర్థం కావడం లేదు. ఇక్కడ సిగ్నల్ ఇవ్వలేదని కొందరు అంటారు, గాలి అని అంటారు. గాలి అంత తీవ్రంగా ఏం లేదు. అది నమస్తే, నా పేరు కిషోర్ రెడ్డి. మేము పొద్దున 9కి బయలుదేరాం బెంగళూరులో, 9:10కి. ఇక్కడ కర్నూలు దగ్గరికి 9:50 కల్లా వచ్చేసింది ఫ్లైట్. కానీ ఇక్కడ ఫస్ట్ విజిబిలిటీ లేదని చెప్పారు పైలట్. ఒక 2 రోజులు తిప్పారు ఇక్కడే. తర్వాత మళ్ళీ క్లియరెన్స్ రాలేదు, ఏడీసీ అప్రూవల్ లేదన్నారు. తర్వాత ఇంకొక 4 రౌండ్లు తిప్పారు ఇక్కడే. లోపల వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది అందరికీ. కానీ భయం వేసింది కొంచెం, కానీ పర్లేదు. తర్వాత 6 రౌండ్కి 5. ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విలేతాండవం కొనసాగుతుంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అలాగే ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుండడం ఆందోళన రేకెత్తిస్తుంది. దీంతో ప్రభుత్వం సెకండ్ డోస్ కార్యక్రమం ప్రారంభించింది. చిత్తూరు జిల్లా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రాథమిక ఆరోగ్య వైద్యశాల
డాక్టర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో కోవిడ్ సెకండ్ డోస్ ప్రారంభించారు. ప్రజలందరూ వేసుకోవాలని అందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి దూరాన్ని పాటించి అందరూ సెకండ్ డోస్ వేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీలో అన్ని జిల్లాలకు పలు సూచనలు జారీ చేసింది. దీంట్లో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో వచ్చే నెల 7 నుంచి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నివాస్ తెలిపారు. ముఖ్యంగా ప్రజల్లో కరోనా పట్ల అవగాహన అవసరమని, భౌతిక దూరం పాటిస్తూ కరోనా నివారణకు కృషి చేయాలని చెప్పారు. దృష్టిలో పెట్టుకుంటూ కొన్ని సూచనలు అన్ని జిల్లాలకు పంపించడం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ దాన్ని ఎదుర్కొనడానికి ముఖ్యంగా ప్రజల మధ్యలో అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యంగా భావించి దానికోసం ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 24 మార్చి నుండి ఏప్రిల్ 7వ తారీఖు వరకు మనం కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాం. దీంట్లో మీ అందరు కూడా గుర్తుంటే గత డిసెంబర్ నుండి జనవరి దాకా మనం ఇదే అవేర్నెస్ కార్యక్రమాలు దాదాపుగా ఒక నెల మనం పెట్టాం. ఎందువల్లంటే అప్పుడు ఈ పండుగ కాలం ఎక్కువ ఉండడం, అలాగే మనకి ఎక్కువ రద్దీ ఉండే సమయం అది ఉంది కాబట్టి మనం అప్పుడు చేసాం. ఇప్పుడు కేసెస్ సంఖ్య కొద్దిగా పెరుగుతుంది కాబట్టి మనం మళ్ళా అగైన్ ప్రజల మధ్యలో ఈ అవగాహన పెంచాలని చెప్పి ఈ కార్యక్రమం పెడుతున్నాం. దాంట్లో మొదటి రోజు ఇది 24. ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి అఫీషియల్స్, జిల్లాలో ఉన్నటువంటి వివిధ విభాగాలు అంటే కోవిడ్ నియంత్రణలో సంబంధించినటువంటి విభాగాలు ఎవరెవరు ఉన్నారో అందరితో ఈరోజు సమావేశం ఏర్పరిచాం. అంటే ట్రాన్స్పోర్టు, టెంపుల్స్, హోటల్స్, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అందరితో కలిసి ఈరోజు సమావేశం ఏర్పరచుకుంటున్నాం. అండ్ వాళ్ళ ద్వారా వాళ్ళ శాఖల్లో తర్వాత వాళ్ళ శాఖలు చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. అలాగే రేపు ఎస్ఏజీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మన మహిళా డ్వాక్రా సంఘాలు ఉన్నారో వాళ్ళ చేత తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో కార్చిచ్చు అలుముకుంది. శేషతీర్థంకు ఎగువ భాగంలోని డబ్బారేకుల కోన అటవీ ప్రాంతంలో వేగంగా మంటలు అధికంగా వ్యాపించింది. సమాచారం అందుకున్న టీటీడీ అటవీ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేసవి కాలం కావడంతో అటవీ ప్రాంతంలో ఎండాటాకులు ఎక్కువగా పెరిగిపోవడంతో తరచూ అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతవుతుంది. అధికంగా మంటలు వ్యాప్తి చెందడంతో అటవీ ప్రాంతంలో నివసించే వన్యప్రాణులు మృతి చెందే అవకాశం ఉండటంతో అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటున్నారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రేగి మహేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రేగి మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ గిరిజన అభివృద్ధి మరచి తన స్థాయిని వదల్చుకోవడానికి వాస్తవాలు వక్రీకరించడానికి ప్రయత్నించడం, హైకోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో అమాయక గిరిజనులను మభ్యపెట్టే విధంగా పత్రికా ప్రకటన ఇవ్వడం సరిగా లేదని అన్నారు. చేసే అధికారం ఒక్క పాముల పుష్ప శ్రీవాణి గారే దానికి
ఎంక్వైరీ అధికారి. అలాగే ఆవిడికి కానీ ఎస్టీ కాదు అని కమిటీ నిర్ణయిస్తే మరి ఆవిడ ఎవరి దగ్గరికి అప్పీల్కి వెళ్తుంది అని చట్టంలో ఉన్నటువంటి విషయాలపై మేము 21నే సీఎం గారికి, గవర్నర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆమె నుంచి క్యాబినెట్ నుంచి తొలగించమని. తొలగిస్తే కానీ ఇటువంటి న్యాయం మాకు జరగదు. ఒక ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తి ఆమెపై వస్తే ఆమె ఎంక్వైరీ అధికారిగా ఉండొచ్చునా అని సూటిగానే ఈరోజు అధికారుల్ని అలాగే ఆమెను కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పేపర్లో మీరు చూసే ఉంటారు, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క కోడలు ఒక కేసులో తన ముందు వాదిస్తుంటే ఆ కేసును ఆయన వినకుండా వేరే బెంచ్కి ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసే అధికారం ఒక్క పవన్ పుష్ప శ్రీవాణి గారే దానికి ఎంక్వైరీ అధికారం. విజయనగరం జిల్లా దాసు స్వీయ పర్యవేక్షణలోని నిమ్మలపాడు గ్రామ శివార్లోని కొండ ప్రాంతంలో 5,400 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊటను పోలీసులు గుర్తించారు. బెల్లపు ఊటను గుర్తించిన చోట ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్ దాసు, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు, సిబ్బంది రవికుమార్, ఈశ్వర్రావు, సురేష్ పాల్గొన్నారు. జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులమైన మాకు బొబ్బిలి మండలం నిమ్మలపాడు గ్రామంలో నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊటలు ఉన్నాయన్న సమాచారం మాకు రావడంతో బొబ్బిలి ఎస్సీబీ వారు సహకారం తీసుకున్నాం. బొబ్బిలి ఎస్సీబీ వారు మేము కలిసి ఈ నిమ్మలపాడు గ్రామానికి ఉదయం 8 గంటల సమయంలో చేరుకొని నిమ్మలపాడు గ్రామంలో ఈ కొండ ప్రాంతంలో ఊరు పొలిమేరల్లో వెతికాం. మాకు సుమారుగా 5,400 లీటర్లు నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊటలు మేము గుర్తించాం. ఈ బెల్లపు ఊటలు ఎక్కడైతే మేము గుర్తించామో అక్కడే వీటిని ధ్వంసం చేయడం జరిగింది. గతంలో కూడా మేము గ్రామం చేరుకొని 6,000 లీటర్లు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. గ్రామంలో అవేర్నెస్ కూడా కల్పించాం. గ్రామంలో అవేర్నెస్ మీటింగ్ కూడా పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించాం. అయినా కానీ ఇది పునరావృతం అవుతూ ఉంది. ఈ నాటుసారా తయారీకి ఉపయోగించే ఈ బెల్లపు ఊటలు కానీ నాటుసారా తయారీ కానీ అశాస్త్రీయం, అసాంఘికం, సంఘ విద్రోహకం. ఇటువంటి చర్యలకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరుగుతుంది. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఐ గారు స్వీయ పర్యవేక్షణలో, మా దాస్ ఎస్ఐ గారు స్వీయ పర్యవేక్షణలో, అలాగే బొబ్బిలి ఎస్సీబీ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి తానేటి వనిత సమావేశం. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు సూచన. నెల్లూరు జిల్లాలోని తడ రైల్వే స్టేషన్ సమీపంలో నాటు బాంబు కలకలం. ఓ వ్యక్తికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. హత్యాయత్నం కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. కొడవళ్లు, 2 బైకులు స్వాధీనం. ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం. మహిళను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.